కూటమంటే పిడికిలి ఈ మాట అన్నది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలికి ఈ బొట్టనీళ్ళు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వీళ్ళకి ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి మార్కాపురంలో జరిగినటువంటి దాదాపు 1290 కోట్ల రూపాయలతోటి మరి తాగునీటి పథకం శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. ఆయన వేదిక మీద మాట్లాడుతూ కూటమి అంటే పిడికిలి అని చెప్పేసి మాట్లాడారు. కూటమి పార్టీలకు సంబంధించి 3 పార్టీలు కలిసి ఉండటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఒక పార్టీ నాయకులు మరొక పార్టీ నాయకులకి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పారు. అయితే అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకులు జనసేనని తక్కువ చేసినా, జనసేన నాయకులు తెలుగుదేశాన్ని తక్కువ చేసినా నష్టపోయేది కూటమి అని చెప్పేసి మరొకసారి స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అయితే గతంలో కొన్ని సందర్భాలు కనుక చూసుకుంటే జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేసిన వారు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జీలని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు అనేకమైన